నమస్తే అని పోసుకుని ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్ స్కామ్ చాలా భారీ ఎత్తున జరిగిందనేటువంటి విధంగా విపరీతంగా ఒక సెక్షన్ మీడియా విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తుంది. మామూలుగా అయితే వాళ్ళు చేసేటువంటి ప్రొజెక్షన్ ఎందుకు ఎలా వస్తుంది వాళ్ళ దగ్గరికి అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళకి వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి టైంలో ఆయన విచారించేటువంటి గదిలో సాక్షికి సంబంధించినటువంటి కెమెరామెన్ రిపోర్టర్ ఉన్నారు. ఆ వీడియోలు విపరీతంగా అప్పుడు మనం పబ్లిష్ అయ్యాం. వాళ్ళు లీకేజ్లు ఇస్తూ ఉంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు. వీళ్ళు బ్రేకింగ్ న్యూస్ల పేరుతోటి ఇదిగో ఈ క్వశ్చన్ అడిగారు, ఈ మీట్ ఈ క్వశ్చన్ అడిగారు అనేటువంటి బ్రేకింగ్ న్యూస్లు విపరీతంగా రాస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అధికారులు సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అవి లీక్లు వస్తూ ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ పెద్ద కుంభకోణం అంటే జరిగిందని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి కుంభకోణం ఇది కానీ నిజమైతే విపరీతమైనటువంటి సంచలనాలకు దారితీస్తుంది. మామూలుగా ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది ఉంది, అది దానికంటే 100 రెట్లు ఎక్కువగా భారతదేశంలో అత్యంత పెద్ద భారీ స్కామ్ మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి ప్రచారం అసలు ఎలా జరిగింది అని అంటే మీకు ఒక ముక్కలో వీడియో చూపిస్తా చూడండి. ఏమో నీ నకిలీ విస్కీ గురించి మార్కెట్ లో ఏమనుకుంటున్నారు? అసలు విస్కీ లాగానే ఉందంటున్నారు బాస్. తేడా కనిపెట్టడం వాళ్ళ తరమా. అదే రుచి, అదే సీసా, అదే లేబుల్, పైగా అదే కార్కు. మీరా దొంగ కార్కు మిషన్ తెప్పించడం చాలా మంచి పని అయింది బాస్. అంటే ఒక్కో సీసాకి ఎంత ఖర్చు అయింది? ఖర్చే ఉంది బాస్, అంతా కలిసి 5 రూపాయలు. కానీ దీన్ని బజార్లో చూపించి 50 రూపాయలంటే ఎగరేసిపోతారు. సీసాకు 45 రూపాయలు లాభం అన్నమాట. 1 లక్ష సీసాలు తయారు చేయొచ్చు. ఎస్ బాస్. సరుకంతా తయారైన తర్వాత అన్ని జిల్లాలకు ఒకేసారి పంపించాలి. అల్లరయ్యేలోగా మొత్తం అంతా అమ్ముడైపోవాలి. దీనిలో 4-5 లక్షల ఖర్చుల కింద లంచాల కింద పోయినా పర్వాలేదు, మనకు 40 లక్షల దాకా మిగులుతుంది. ఈ వ్యవహారంలో ఎవళ్ళ మీద అనుమానం కలిగినా సరే ముఖమాటం లేకుండా సఫా చేసేది. తర్వాత సంగతి నేను చూస్తాను. ఎస్ బాస్. ఇది అంటే ఇదో పాత సినిమాలో దొరికింది బిట్టు. ఇక ఇంతే. మామూలుగా అసలు ఈ కుంభకోణంలో ప్రభుత్వం ముందు మద్యం షాపులను వాళ్ళు తీసుకొని ఆ షాపుల ద్వారా ముందు ఆ షాపుల్లో కమిషన్ తీసుకున్నారు మొదటి దశ. సెకండ్ దశలో పరిశ్రమలు పడ్డారు. ఆ పరిశ్రమలకు సంబంధించి ఏ అయితే బ్రాండ్లు కొత్త బ్రాండ్లు అంటే మామూలుగా ఆల్రెడీ బ్రాండ్లు ఉన్నాయో బ్రాండ్ల పేరుతో ఏ అయితే పబ్లిష్ అయి ఉన్నాయో వాటిని కూడా బెదిరించి వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకునేటువంటి ప్రయత్నం. టోటల్ గా పరిశ్రమ వాళ్ళు చెప్పినట్టు ఇదిగో ఎంత ధరలు నిర్ణయిస్తే అంత, ఎంత కమిషన్ అడిగితే అంత. ఇప్పుడు కియా మోటార్స్ ఎలాగైతే బెదిరించారు అలాగే అట్లాగా పరిశ్రమల నుంచి కమిషన్, అదే విధంగా మద్యం షాపుల నుంచి కమిషన్, ఈ విధంగా డిజిటల్ పేమెంట్ లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ విపరీతంగా కమిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొత్త బ్రాండ్లు వీళ్ళే సిండికేట్ గా ఏర్పడిపోయి కొత్త బ్రాండ్లు క్రియేట్ చేసి ఆ బ్రాండ్ తో ఇష్టారాజ్యంగా మరి ధరలు నిర్ణయించి అమ్మేసి వాటిని డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఆ డబ్బులు ప్రభుత్వానికి రాకుండా ఆ డబ్బుల్ని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మెయిన్ పర్సన్ కే డబ్బులు వెళ్ళేదని ఏం లేదు, ఎవరికి తగ్గట్టుగా ఎవరికి వీలైనటువంటి వాళ్ళు విపరీతంగా తినేశారనేది ఈ స్కామ్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఇది టోటల్ గా ఈ స్కామ్ కి సంబంధించి మొత్తం విషయంలో. ఇంకోటి ఏంటంటే ఈ బ్రాండ్లు ఉంటాయి కదా, ఈ బ్రాండ్లు ఏ మెయిన్ బ్రాండ్లు ఉంటాయో ఆ బ్రాండ్లన్నీ కూడా వాళ్ళని బెదిరించేసి మాకింత కమిషన్ ఇవ్వాలని అంటే కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారనంటే ఎట్లాగా మాకు ఈ ఎట్లా కమిషన్లు కట్టాల్సి వస్తుంది, ఈ డబ్బులు పోతున్నాయి కాబట్టి మాకు లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొత్త బ్రాండ్ క్రియేట్ చేయడం, ఏదో ఒక భూమ్ అనో లేకపోతే ప్రెసెంట్ బ్రాండ్లనో ఏదో ఆ కంపెనీ క్రియేట్ చేసుకోవటం, దాన్ని మళ్ళీ వేయటం, దాని ద్వారా ఏదో ఒక చీపు చెత్త మందు పోసేసి దాని ద్వారా డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా అలాగే చేశారు. అంటే ఇక్కడ ఎవరూ కాదు, అడవి పండింది కాకులు తిన్నాయి అన్నంత సామెత ఉంది కదా, ఆ రేంజ్ లోనే జరిగింది ఈ మొత్తం స్కామ్ అనేటువంటి విధంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పండి, నేను చూపించినటువంటి వీడియో ఉంది కదా అలాగనమాట. ఏదైతే మెయిన్ బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ప్లేస్ లో డూప్లికేట్ తయారు చేయటం, దానికి విపరీతమైన రేట్ క్రియేట్ చేసి దాన్ని ఒక 300-400 ఉంది అనుకోండి, దాని మీద ఆల్రెడీ మెయిన్ బ్రాండ్ కి పేరు కొంచెం మార్చి దాని మీద ఒక 300-400 ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయటం, అవి వాళ్ళ జేబుల్లోకి. అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి ఎక్కడికి వెళ్ళినాయి ఎవరికి తెలియదు, కానీ మెయిన్ పర్సన్కి వెళ్ళింది తక్కువ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళైతే మాత్రం విపరీతంగా సంపాదించుకున్నారు ఈ మద్యం కుంభకోణంలో అనేటువంటి విధంగా అయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. మరేమైతే చూడండి.